హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇది సండే రోజు నేను వీడియో అండి. నేను ఉపవాసం ఉన్నానని చెప్పాను కదా. నేను నాగుల చవితి రోజు ఏమీ చేయలేదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నాగుల చవితి రోజు కంపల్సరీ చేయనండి. ఎందుకంటే మా ఆయన కూడా ఉపవాసం ఉంటారు కనుక సండే ఎప్పుడు వస్తుందో అప్పుడు నాగుల చవితి తర్వాత ఫస్ట్ సండేకే చేస్తాను. నాగులమయ్యకు ఎప్పుడు కూడా మనకు కంపల్సరీ మిస్ అయిపోతే అందరూ మళ్ళీ సండే పోయి పాలు పోసొస్తారు. అలాగే నేను కూడా అనమాట మీకు అందరికి చెప్పాను కదా, నేను కంపల్సరీ నాగుల చవితి చేస్తాను. నాకు ఇష్టంగా భయంతో చేస్తాను. ఇష్టంగా భయంతో గుర్తుపెట్టుకోండి. అంటే ఇష్టం లేకుండా కాదు, భయం ఉన్నంత మాత్రాన చెయ్యాలని కూడా కాదు. ఇంకా అదొక సెంటిమెంట్గా పెట్టేసుకున్నాను. నాకేంటంటే ఇంకా నేను వీడియోలో షేర్ చేసుకున్న చాలాసార్లు నాకు ఎలా బిఫోర్ పాప పుట్టడానికి ముందు నాకు ఏం జరిగిన ఇన్సిడెంట్లన్నీ. సో ఇంకా అందుకని నేను మా ఆయన కంపల్సరీ ఎందుకు ఉపవాసం ఉంటామంటే, ముందు ఉండేవాళ్ళం కాదు, ఇంత నిష్టగా చేసేదాన్ని కాదు. ముందు అంటే మా అత్తగారు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళం, పుట్టకపోతాము, పండగ రోజు వారు పోసేసి వచ్చి ఉపవాసం ఉంటాం. మా ఆయన నూగుబిండి పెసరపప్పు తీసుకొని హైదరాబాద్లో ఆఫీస్కి అదే పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా రాత్రి వచ్చాక కూడా తినేవాళ్ళం కాదు. ఇంకా ఏంటంటే ఆఫీస్లో అప్పుడు నూగుబిండి అది తీసుకొని మా ఆయనకు పనులు ఇచ్చేవాళ్ళు. ఇంకా నేను ఎట్లా పాటించానంటే, అప్పట్లో మళ్ళీ నెక్స్ట్ డే నైవేద్యం ఇవ్వడాలు ఇవేమి చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇంకా నాకు అంతే, నేను అట్లా పెట్టుకోయింటి. బట్ ఇంకా మా అత్తగారు పోయిన తర్వాత చీర పెడతారు మా ఇంట్లో. కొందరి ఇంట్లో ఉంటుంది దేవుడికి, కొందరి ఇంట్లో ఉండదు. సో నేను 14 సంవత్సరాలుగా నిష్టగా చేస్తున్నా. బెంగళూరుకి వచ్చాక 1 ఇయర్కి మా అత్తగారు 1 ఇయర్లోనే పోయారు. ఇంకా ఆ తర్వాత నుండి ఎందుకు నిష్టగా చేస్తున్నా అంటే, మా ఇంట్లో చీర అత్తగారు ఉంటే కోడళ్ళు పెట్టకూడదంటే నాగమయ్యకు, అత్తగారు తర్వాత జనరేషన్ పెట్టాలని. అంటే ఇంక అప్పటి నుండి నాకు నెక్స్ట్ డే నైవేద్యం ఇచ్చి నీ చీర పెట్టాలి కదా, అప్పటి నుండి నెక్స్ట్ డే కూడా కంటిన్యూగా నైవేద్యం ఇచ్చి గుడికి పంపడం ఇవి చేస్తున్నా. సో ఇంకా అలాగా సండేనే ఎందుకు పెట్టుకుంటానంటే, ఈ మా పిల్లలు కూడా ఉంటున్నారు ఈ మధ్య, మేము కూడా ఉపవాసం ఉంటామని పెద్ద పాప కూడా ఉంటుంది. ఇంకా మెల్లమెల్లగా అలా సండేకు షిఫ్ట్ చేసుకున్నా. నేను పొద్దున పరిగెత్తి మా ఆయన ఆఫీస్కి వెళ్ళేసరికి అంతా నేను ఈ పండగ ప్రిపరేషన్ చేసి పుట్టకపోయడం విసుగైపోయి ఒక సండే అని అలా పెట్టేసుకున్న. పండగ రోజు చేయటం మానేశాను అనమాట. ఇంకా అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే, నేను ఆ పండగ మిస్ అయిపోతే ఇంకా వదిలేసేదాన్ని, పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు పండగ రోజు మిస్ అయిన శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు కంపల్సరీ ఊర్లోకి వెళ్ళినా ఏం చేసినా కానీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నల్ల నువ్వులతో మేము పెడతాం కంపల్సరీ, బెల్లం నల్ల నువ్వులు నాగమయ్యకు. ఇంకా బియ్యం పిండితో పెడతాము. అంటే నేను కొంచెం అమ్మది అత్తమ్మది అంతా మిక్స్ చేసినాను అనిపిస్తే, ఇద్దరు ఒకటే, ఇద్దరి ప్రాసెస్ ఒకటే. నేను చూశాను మా అమ్మ ఎంత నిష్టగా చేస్తుందో మా అత్తగారు కూడా అంతే నిష్టగా. ఎందుకంటే ఒకసారి నేను మా అత్తగారి దగ్గర ఉన్నాను నాగుల చవితికి, అప్పుడు చూశాను, తెలుసుకున్నాను. ఇంకా తర్వాత అలాగే చేయట్లేదు. వాళ్ళు తలకు దువ్వెన కూడా పెట్టారనమాట. ఎవరు మా అత్తగారింట్లో మగవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారని మా ఆయన కూడా ఉంటాడనమాట. నాగుల చవితి పండగ చేస్తే ఆయన పెట్టుకున్నాడు ఆ పద్ధతి. దాన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఉపవాసం ఉండరు, మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇక మా అమ్మ వాళ్ళు తడి బావి అక్కడే పుట్ట దగ్గర తడి బట్టలతో స్నానం చేసి తడి బట్టలతో పూజించేవాళ్ళు. మా అత్తగారి ఇంట్లో అట్లా ఏం లేదు, తడి బట్టలతో పూజించడం. ఇంకా అందుకని మేము అలా కొంచెం డిఫరెన్స్తో చేస్తున్నాము. కానీ ఇద్దరు నిష్టలు దాదాపు ఒకటే ఉన్నాయి. మా అత్తగారి ఇంట్లో ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, ఇంట్లో అందరు ఉండడం చూశాను. ఇంకా మా ఆయన ఉంటానంటే అందుకే ఏమనను. సో నా కూతురు కూడా ఉంటానని పెద్ద కూతురు ఉంటా ఉందన్నమాట. ఎన్నిసార్లు సూపర్ బజార్ పోయినా మాకు పొట్టు తీసిన తెల్ల నువ్వులు దొరకలేదండి. ఆఖరికి మా ఇంటి దగ్గర ఏదో షాప్లో తెచ్చారు మా ఆయన, చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయనేసి. నేను ఇంకా ఈ నాగుల చవితికి మాత్రము మ్యాక్సిమం బయట నుండి అప్పటికప్పుడు బెల్లము నువ్వులు తెచ్చుకుంటాను, ఇంట్లోటి వాడను. కొంచెం నాగమయ్యకు మడి ఎక్కువ కదా, అందుకనేసి అలా అప్పటికప్పుడు తెచ్చుకొని బెల్లం అవి ఇంట్లో ఉన్నా కానీ ఇవే వాడతాను అనమాట. ఇక ఎండు కొబ్బరి వేసి నువ్వులు దంచుకొని పెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళు. ఇంకా ఇప్పుడు నేను దేవునికి పొద్దున ఏమైందంటే, చిన్నది బర్త్డే పార్టీకి పోవాలి ఫ్రెండ్ దగ్గరికి. అందుకనేసి గుడికి పోయేసరికి ఇంకా చకచకా నువ్వులది మాది కూడా రెడీ చేసేసుకొని అంతా మిక్సీకి వేసి పెట్టిపోయినా. వచ్చినాక పాలేసి మళ్ళీ ఒకసారి మిక్సీలో తిప్పినాను.
మేము ఉపవాసం అంతా ఏముంటామంటే ఇంకా పెసరపప్పు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, కీరా పెసరపప్పు పచ్చి కొబ్బరి కలుపుకొని ఉప్పు లేకుండా తింటాము. అరటిపండు పాలు వేసుకొని తింటాము. ఇంకా ఆ రోజైతే పెద్దగా మాకు ఈసారి ఆకలి కాలేదండి ఎవరికి కూడా. ఇంకొక గెస్ట్ వచ్చినారు ఆ రోజు రాత్రి. ఇంకా చిన్నది బర్త్డే పార్టీ నుండి వచ్చినాక చిన్నదానికి ఆ గెస్ట్కి ఊతప్పం పిండి ఉంటే వేసి ఇచ్చేసినాను. అయిపోయింది. ఆ రోజు నెక్స్ట్ డే 11కు మళ్ళీ తిన్నామండి. ఇక మా ఆయన పొద్దున ఆఫీస్ లేదని, కృష్ణాష్టమి కదా మండే, అంటే నెక్స్ట్ డే అంటే నిన్న, ఇంకా నిదానంగా లేచి దేవుడికి నైవేద్యం ఇచ్చి అంతా వచ్చి పని మనిషి వచ్చినాక ఆమెకు పెట్టి మేము తినేసరికి 11 అయింది. 11 లేకుంటే ఎప్పుడన్నా మా ఆయన 8కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. టక్కున ఇచ్చేసి తినేసి నైవేద్యం గుడికి పోయి ఇచ్చేసి వచ్చి పరిగెత్తి చేసేదాన్ని. ఈసారి ప్రశాంతంగా చేసుకున్నా, ఏం పరిగెత్తకుండా. ఇక్కడ గుళ్ళో వారు పోయినారండి. మాకంతా పుట్ట చుట్టూ తిరిగి వారు పోసే అలవాటు. ఇక్కడ అడుస్తారు. అందుకనే ఈసారి ఏం చేస్తున్నానంటే మా పిల్లలు మన ఇంటి సొసైటీలో ఉన్నదే పోదామమ్మా, ఆ గుడికే పోదాం, అక్కడ అడుస్తూ ఉంటారు, ఎంతసేపు కాసుకొని ఉంటారు మనం ఏం చేస్తుంటే పాయింట్అవుట్ చేయాలా అని. అంటే నేను అన్నా మన సొసైటీలో కట్టినదే నాకు గుడి ఫీలింగ్ రాదు, గుడే కావచ్చు రీసెంట్గా కట్టినది, అది పబ్లిక్లో ఉన్న గుడి కదా, ఈ నాగుల చవితికి మాత్రం అక్కడికే పోదాము, ఎప్పుడు అక్కడికే కదా పోయేదంటే ఒప్పుకుంది. వారు ఎట్లా పోస్తామంటే శివలింగం మీద పడిగా ఉంటుంది అనమాట. ఇటు ఇద్దరం అటు ఇద్దరం నిలబడి, ఇటు నుండి హాఫ్ రౌండ్ మేము, అటు నుండి హాఫ్ రౌండ్ మా పిల్లలు పోస్తున్నారండి. అడుస్తారండి, జారి పడతారు, మీరేంది ఇట్లా చేస్తున్నారు, ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు ఇక్కడ. అదే మా పాప అంటుందమ్మా, నువ్వు చేసినంతసేపు నీ ప్లేట్కి వెళ్ళి వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఎవరి భక్తి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, పక్కన వాళ్ళ మీద అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు, గుడికి వచ్చినారు వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవచ్చు కదా, నువ్వు చేసే పని అంతా అట్లా చూస్తూ కూర్చున్నారు వాళ్ళ పూజ చేసుకుంటూ అంటే. పర్లేదు కొందరు అట్లే ఉంటారులే అని అన్నా. ఇంకా ఇది లాస్ట్ ఇయర్ నాగుల చవితికి కట్టుకున్న చీర అండి నాది. ఏమున్నా ఇంకా నువ్వు పిండి దంచుకొని ఇదే అండి పండగ రోజంతా. ఇక గెస్ట్ వస్తానంటే గెస్ట్కు ఏం చేయాలని, అన్నం ఉంది, పులిహోర పేస్ట్ కలుపుతానని చెప్పి నేను మనసులో అనుకున్న, పండగ రోజు గెస్ట్ వచ్చినారే మా ఇంటికి, దేవుడు పంపించినట్టు నేను ఫీల్ అయినా మైండ్లో. ఇంకా మరుసటి మా ఆయన కూడా ఇదే అన్నారనమాట, సేమ్ మాట. మన ఇంటికి అనుకోకుండా గెస్ట్ వచ్చినారు, నాకు చాలా హ్యాపీ అంటే నేను కూడా అనుకున్నాను అని. ఎప్పుడైనా మనం పిలిస్తే వచ్చే వాళ్ళనే గెస్ట్గా అనుకుంటామని అన్నాను కదా, అనుకోకుండా వచ్చేవాళ్ళు కూడా గెస్టే అని చెప్పాను కదా, అదే నిజమైన గెస్ట్, భగవంతుడు పంపిన గెస్ట్ అనుకున్నా. యాక్చువల్గా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఏ పండగ చేసినా ఒకరికి భోజనం పెట్టడం నాకు అలవాటు. ఒకరు ఎవరంటే పని మనిషికి పిలిచి వెళ్ళేటప్పుడు వచ్చి అన్నీ తీసుకుపో అని చెప్తా. ఊర్లలో అంతా అలాగే పెడతారు కదా. బట్ కొందరు పని మనుషులు పండగ రోజు పొద్దున్నే వచ్చేసి చేసి వెళ్ళిపోతారు మన వంట కంటే ముందు. అప్పుడు ఆ రోజు పెట్టలేము కదా. సో ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే, బ్యాచిలర్లు ఉంటారు కదండి, మేము ఎక్కడ ఉన్నా అక్కడ బ్యాచిలర్స్ ఉంటారు, కంపల్సరీ పండగ రోజు బ్యాచిలర్స్కి ఇస్తాను ఫుడ్. ఒకవేళ ఆ బ్యాచిలర్స్ కూడా లేరనుకోండి, ఎవరో ఒకరు పండగ చేసుకోకుండా నార్త్ ఇండియన్స్ అని ఇక్కడ పక్కింటి వాళ్ళని పండగ చేసుకోకుండా ఉన్న వాళ్ళకు పెడతాను. నాకు అలా పెట్టకుంటే పండగ రోజు ఏమనిపిస్తుంది అంటే, మా గురువుగారి బర్త్డే రోజు కూడా కంపల్సరీ నేను పెడతానండి, ఎవరో ఒకరికి తీసుకెళ్ళి ప్రసాదంగా ఇస్తా. పండగ చేసుకునే వాళ్ళకి ఇవ్వను, పండగ చేసుకొని వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తారు, వాళ్ళకి ఇస్తానండి. పండగ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటుంటారు కదా, పండగ రోజు పోయి మనం ఏమి ఇస్తాం చెప్పండి. నాకు కరెక్ట్గా దొరుకుతారు, ప్రతి పండగ చేసుకొని వాళ్ళు దొరుకుతారు. నాకు కూడా బెంగళూరులో ఓనర్స్ తెచ్చిచ్చేవాళ్ళు. ఒకసారి మా అత్తగారు చనిపోయినప్పుడు ఉగాది పండగ చేసుకోలేదని ఓనర్ తెచ్చిచ్చినారు. అట్లా పండగ చేసుకున్న వాళ్ళు అందరికీ ఎవరో ఒకరు, ఏ పండగైనా అండి, నాకు ఒక మనిషికి భోజనం పెట్టాలి. ఎందుకో తెలియదు కానీ వండుకొని నేనే తినడం అనేది ఉండదు. సో పని మనిషికి పెట్టినా చక్కగా తృప్తిగా తినిపోయింది. అడుగుతుంది, కాస్ట్లీ బియ్యం కదా మేము ఏం చేయలేదు, బాస్మతి రైస్తో బియ్యం పరవన్నం చేసినాను, లెమన్ రైస్ చేసిన, మళ్ళీ ఇంకా ఏం కర్రీ కానీ రసం ఏం చేయలేదండి. అంతే, సాయంత్రం మిర్చి బజ్జీ చేసుకున్నాం. నాకు తోచినంత నా భక్తి కొద్ది నేను ఇలా చేస్తానండి. పేలాలు దొరకలేదు, ఇంకా ఓన్గా వేలాలు చేసుకోవడము, ఆ జొన్నలు అవి ఇవి నానబెట్టి ఏదో చేస్తారు, ఒకసారి ట్రై చేసిన నాకు రాలేదు, ఎందుకు దొరకలేదు పేలాలు, వదిలేశాను. 5 సంవత్సరాలుగా నాగమయ్యకు పేలాలు పెట్టడమే మానేశాను. ఇంట్లోనే ఇంకా పాలు ఉండే, ఆ పాలే తీసుకెళ్ళాను, ఫ్రెష్గా తెచ్చిన ముందు రోజు పాలు ఫ్రీజర్లో అట్లే పెట్టింటి, వాటిని తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట.
సో ఫైనల్లీ నాగుల చవితి కంప్లీట్ చేసేసానండి. సంవత్సరానికి ఒకసారి నాకు కంపల్సరీ నాగమయ్య కళ్ళలో పడిగా విప్పి కనిపించి మరి ఈసారి 3 రోజులు వరుసగా కనిపించినాడు. ఇవాళ నేనైతే అమ్మా నేను రెడీ అమ్మా, నాది అయిపోయింది. నీళ్ళు తీసుకోవడము, మళ్ళీ పాలు కొనాలి, అది అయిపోయింది. ఇంకా చిన్నది ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఇప్పుడు 10:20 అయిపోయింది. నన్న లేట్ కాదా వచ్చి తినిపోయేసరికి నీకు? తొందరగా వచ్చేద్దాంలే. సో ఇలా పాలు కదే అభిషేకానికి పాలు తీసుకోవాలి కదా. పాము అదే నాగమయ్యకు పోయాలి కదే పాలు. మన ఇంట్లోటి వాడం కదా, అప్పటికప్పుడు కొంటాడు కదా నాన్న. గిన్నె తీసుకోండి. ఉన్నాయి ఇంట్లోటి వాడమంటే పచ్చిపాలు అట్లే తెస్తాను. ఉన్నాయి దానా అవే సరే. లీటర్ ఉన్నాయి, లీటర్ దానా. ఇంకా మా వైపు ఏంటంటే ఆడపిల్లలు కూడా ఇస్తారండి. పెళ్లి కాని పిల్లలకైనా ఇట్లా ఒళ్ళిస్తారు. ఉరక కుంకుమ పెట్టి ఇట్లా మా పిల్లలకి 5 నువ్వుబిండి పెట్టి ఇద్దరు పెద్ద పాపకు ఒకటే ఇచ్చిన, చిన్న పాప డబ్బులు కూడా పెట్టి ఒళ్ళిచ్చి ఇచ్చినాను. ఇట్లా పూలు పెట్టుకుంటా అంటే పెట్టుకుంది. ఆమెకి ఇష్టం అట్లా పండగ రోజు నేను అట్లా ఇవ్వడం, అందుకే ఉట్టిగా క్యాష్ ఇవ్వకుండా అట్లా ఇచ్చినానండి. నాకు మా ఆయనకు మొక్కుకున్నారు. మా వైపు నాగుల చవితి కంపల్సరీ అందరికీ మొక్కుతారు. ఏ పండగకు మొక్కరు కానీ కేవలం నాగుల చవితికి ఇంకా దసరా అప్పుడు అది అందరు జమ్మి పెట్టి మొక్కుతారు కదా. చిన్నదానికి 1000, పెద్దదానికి 1000 మా ఆయన తెప్పించిన. మా పిల్లలు పేటీఎం చేస్తామంటే మాకు పేటీఎం వద్దు, అది అకౌంట్లో ఉండిపోతుంది, క్యాష్ కావాలి అన్నారు. ఇంకంతే. చిన్నదైతే ఉపవాసం లేదండి, మేము ముగ్గురమే. నేను ఈవినింగ్ బజ్జీలు వేసుకున్నాం, షార్ట్ వీడియోలో పెట్టాను కదా. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.